గోదాదేవి అమ్మవారు చేసిన పనికి విష్ణుజిత్తుడు తనలో తానే కుమిలిపోయి గోదాదేవి అమ్మవారిని చెడామడా తిట్టేస్తాడు. తర్వాత అదే రోజు రాత్ర పడుకునే సమయంలో కృష్ణుడు కలలోకొచ్చి గోదాదేవి చేసిన పువ్వుల దండలే తనకిష్టమని అదే కొనసాగించమని చెప్తాడు. ఇదిలా ఉండగా ఒకరోజు విష్ణుజిత్తుడు కాత్యాయని వ్రతం గురించి వేరే వాళ్ళకి చెప్తుండగా గోదాదేవి వింటుంది. ఎంత కష్టమైనా కాత్యాయ వ్రతాన్ని ఆచరిస్తుంది. అలా ఆచరించి తన భక్తితో చివరికి కృష్ణుడిని మెప్పించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేలా ఒప్పిస్తుంది. అలా కాత్యాయని వ్రతాన్ని ఆచరించి 30 రోజులు 30 పాసురాలు పాడుతుంది. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుల ఇంట్లో వినిపించే తిరుప్పావై. చివరగా శ్రీకృష్ణుడు విష్ణుజిత్తుడి కళలో కనిపించి తనను శ్రీరంగం రమ్మని గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడు. తర్వాత గోదాదేవి అమ్మవారు అందరూ చూస్తుండగానే రంగనాథ స్వామిలో ఐక్యమైపోతుంది.